దేవుని బిడ్డ, దేవుని సన్నిధే ఎరుగకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో జీవించకుండా లోకస్తుడిగా బ్రతుకుతున్న నీ భర్తపై దేవుని కోపం ఉందేమో. దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తూ దేవుని మందిరానికి వస్తూ కూడా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నటువంటి నీ పిల్లలపై దేవుని ఉగ్రత ఉందేమో. అక్కడ చెప్పాడు కదా, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవకపోతే ఏం కలుగుద్ది? శిక్ష కలుగుద్ది. ఆ శిక్షను తప్పించాలంటే ఓ ఇంటికి నాయకురాలిగా తల్లిగా నీవేం చేయాలి? ఓ ఇంటికి నాయకుడిగా తండ్రిగా నీవేం చేయాలి? పరిగెత్తుకుంటూ కొండ మీదకి వెళ్ళాలి, ఏకాంత ప్రదేశానికి ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి.